దేశంలోనే తొలిసారిగా 74 పంచాయతీలు 100 గ్రామాలు 15,000 మందితో ఒకే రోజు ఒకే సమయంలో దాదాపు 15,000 మందితో జూమ్ మీటింగ్ నిర్వహించిన ఘనత వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైసీపీ సిఈసి మెంబర్ ఉమామహేశ్వర్ నాయుడు, మాజీ ఎంపీ తెల్లారి రంగయ్య అన్నారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో జనం మాట జగన్ బాట రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య, సిఈసి సభ్యుడు ఉమామహేశ్వర నాయుడు, నియోజకవర్గం అబ్జర్వర్ వజ్రా భాస్కర్, వైసీపీ పార్టీ పరిశీలకులు నరేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధునాతన టెక్నాలజీతో జనం మాట జగన్ బాట కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జగన్ నేరుగా మాట్లాడి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో కార్యకర్తల కోరుకున్నటువంటి పనులకు పరిష్కార మార్గాలను చర్చించుకుని సమస్యలు పరిష్కరించే విధంగా మన ప్రభుత్వం చేపట్టబోతోంది. ఇది ప్రజల ప్రభుత్వం, గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గ్రామంలోని సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఉమామహేశ్వర నాయుడు, తలారి రంగయ్య అన్నారు. ప్రజలు తమకున్న ఇబ్బందులు చర్చించుకుని సమిష్టి కృషితో పరిష్కరించుకునే విధానాన్ని తమ ప్రభుత్వం అమల్లోకి తెస్తుందని, నూతన సాంకేతిక విధానంలో ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఈ కార్యక్రమం ద్వారా తెలిపారు. గ్రామంలో నిర్మించినటువంటి గ్రామ కమిటీ సభ్యులు రాబోయే కాలంలో ప్రతి నిత్యం ప్రాధాన్యత వహిస్తారని, గ్రామ కమిటీ సభ్యులు నిర్ణయాలను అనుసరించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగనన్న ఆదేశాలతో కమిటీల నిర్మాణం పెద్ద ఎత్తున జరిగింది. కళ్యాణదుర్గంలో కూడా జరిగింది. కళ్యాణదుర్గంలో ప్రాసెస్ 100% జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా పైలట్ బేసిస్ మీద ఒక జూమ్ కెమెరా ఒక 100 సభల్లో పెట్టి చూస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లిలో ప్రయోగాత్మకంగా పైలట్ బేసిస్ మీద చూసాము. చాలా వరకు ఇంకా కొన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది ఉంది, కానీ నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. ఒక గ్రామ స్థాయిలో ఇక్కడ నాగిరెడ్డిపల్లిలో ఒక 2 తీర్మానాలు చేసి ఉన్నాం. కల్వర్టు నిర్మించాలనేది ఒకటి, అలాగే వర్షాకాలంలో డ్రైనేజ్ చాలా ఇబ్బంది అవుతుంది ఆ విషయం పైన. తాలూకా స్థాయిలో 114 చెరువులకు నీళ్లు నింపాలా, కాలువలు తగ్గించి రైతులకు నష్టపరిహారం చేసి బీటీపీ కాలువలకు ద్వారా నీళ్లు పారించాలనే విషయం పైన తీర్మానం చేసి ఉన్నాము. అలాగే ఆర్డీటీని పునరుద్ధరించాలనే విషయాన్ని కూడా చేసి ఉన్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మన ప్రాంతానికి మొత్తానికి నష్టం జరుగుతుంది కాబట్టి అది చేసి ఉన్నాం. ఏ గ్రామానికి ఆ గ్రామం తీర్మానాలు చేసి ఉన్నారు. మొట్టమొదటిసారి పెట్టడము ఆ విషయంలో అధిష్టానానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, వజ్ర భాస్కర్ రెడ్డి గారికి, మా పరిశీలకులకు అందరికీ దిగ్విజయంగా నిర్వహించినందుకు, మా టీంకు రాత్రి మూలు కష్టపడి డిజిటలైజేషన్ చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనం మాట జగన్ బాటలో భాగంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న, అధికారంలో లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారనడంలో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం మరో అడుగు ముందుకేసి 10,000 మంది పార్టీ సైనికులను తయారు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు రచ్చబండ కార్యక్రమంలో 100 రచ్చబండ కార్యక్రమాల్లో దాదాపు 15,000 మంది ఒకేసారి పాల్గొని తెలుగుదేశం పార్టీకి ఎదుర్కోవడంలో మేము ముందున్నామని చెప్పి తెలియజెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కమిటీలు వేయడానికి సహకరించినటువంటి రాష్ట్ర నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, పార్లమెంటు పరిశీలకులు నరేష్ రెడ్డి గారికి, మన మహేందర్ రెడ్డి గారికి, వజ్రభాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన సమన్వయకర్త తలారి రంగయ్య గారు దీన్ని ప్రత్యేక చొరవ తీసుకొని చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి దీంట్లో విజయం సాధించారు. మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దోపిడీలను ఎండగట్టాలన్నా, ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అవినీతిని ఆపాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఈ కార్యాచరణ అధికారంలో ఉన్న, అధికారంలో లేకపోయినా ప్రజల తరఫున జగన్ పనిచేస్తారనేది మరొకసారి రుజువైంది. దాంట్లో కళ్యాణదుర్గం ముందుంది. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి పనులన్నింటినీ సాధించుకొని కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లే దాంట్లో ముందున్నాం. జగన్ సార్ యొక్క ఆదేశాల మేరకు 18 లక్షల మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న సైన్యాన్ని తయారు చేసుకుంటున్నాం. అందులో భాగంగా పార్టీ స్ట్రక్చర్ తయారయ్యే సందర్భంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి యాక్టివిటీ స్టార్ట్ అయింది. జగన్ సార్ యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. 100 పంచాయతీలు ఒకేసారిగా 10,000 నుంచి 15,000 మంది ఈరోజు
వారి గ్రామ సమస్యలతో పాటు నియోజకవర్గ సమస్యలకు సంబంధించిన ముఖ్యంగా చెరువులు నింపడం అయితేనేమి, ఆర్డీటీకి సంబంధించినటువంటి చాలా మంది పేదవాళ్ళు పూర్తిగా ఇదైపోవడం అయితేనేమి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసపూర్తిగా అయినటువంటి ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ 90% పనులైనా స్టాప్ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజు దాదాపు 15,000 మందితో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ యొక్క రెజల్యూషన్స్ పాస్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా సహకరించినటువంటి రాష్ట్ర కన్వీనర్ సజ్జల రామకృష్ణారెడ్డి సార్ని పూర్తిగా ఈ యొక్క కళ్యాణదుర్గం నియోజకవర్గం తరఫు నుంచి పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు కూడా పూర్తిగా మన పర్యటన వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అనంతపురం మన సత్యసాయి జిల్లాల్లో నెంబర్ 1 ప్లేస్లోకి రావడం జరిగింది. అందుకని మరొకసారి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను.